నీ భక్తిని బట్టి కాదు నువ్వు బ్రతుకుచున్నది. ఇది టైటిల్. లాస్ట్ వీక్ మనం ఏం చెప్పుకున్న వాక్యం? భక్తిలో ఉన్న శక్తి. నీ భక్తే నేను బ్రతికిస్తుంది, నీ భక్తే నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నీ భక్తే నీకు ఆదరణ ఇస్తుంది అని మాట్లాడుకున్నాం. ఇప్పుడేంటి మాట్లాడుతున్నాం? నీ భక్తిని బట్టి కాదు నువ్వు బ్రతుకుచున్నది, ఆయన కృపను బట్టి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జాగ్రత్త వినండి. ఈ వాక్యం కరెక్ట్గా వింటే మనం ఫిల్టర్ అయిపోతాం. అంతవరకు కాలు రగడిస్తున్న మనం ఫిల్టర్ అయిపోతాం. రండి వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆదికాండం అందరూ తీయాలి, బైబిల్ అందరూ కూడా తీయాల, వాక్యాన్ని చూడాలా. చదువు రాని అవసరం లేదు, చదువు వచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి బైబిల్ని. చదువు రాని వారు నాకు చూస్తూ హృదయాన్ని తెరుచుకొని దేవుని వాక్యానికి చోటివ్వండి. 18 చదువుతున్నాను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమునందు వినిచుండెను. జాగ్రత్తగా వినండి. అబ్రహామును సారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయిన గనుక సారా, నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడను వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకు కుమారుడు కలుగుననెను. సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నువ్వు నవ్వితువనెను. హల్లెలూయా. నాకు చూడండి, ఈ స్టోరీ అందరికీ తెలుసు కదా. సారా ఏం చేస్తుంది? నవ్వుతుంది. ఎందుకు నవ్వుతుంది? పిల్లలు పుడతారని దేవుడు చెబుతున్నాడు. నా భర్తకి బలం ఉడికిపోయింది, నాకు బలము లేదు. 100 సంవత్సరాలకి పిల్లలు ఏం కంటాం మేము, 70 సంవత్సరాలకి పిల్లలు ఏం కంటాం మేము అని నవ్వుకుంటుంది సారా. అయితే దేవుడు ఏ కార్యమైనా చేయాలంటే ఏముండాలి మనలోని? వెరీ గుడ్, విశ్వాసం ఉండాలి. సారాకు ఉందా విశ్వాసం? చెప్పాలి. లేదు, సారాకి విశ్వాసం లేదు. సారా చేసిన తప్పులేడు చెప్పిన. సారా నవ్వింది, అబద్ధం ఆడింది. ఏంటి అబద్ధం? నేను నవ్వలేదు అన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. నేను నవ్వలేదని ఎవరితో అబద్ధం ఆడుతుంది? ఇందాక చదువుకున్న కదా కీర్తన, మన నాలుక మన పెదాలు ఉట్టినే అబద్ధాలు ఆడేస్తూ ఉంటాయి. చాలా సింపుల్గా, నేను తీయలేదు, నేను చూడలేదు. పేతురు ఎలాగా? యేసు ఎవరో నాకు తెలియదు 3 సార్లు అబద్ధం ఆడేశాడు పేతురు. అయితే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీకు సారా అబద్ధం ఆడింది, సారా నమ్మలేదు, కానీ దేవుడి కార్యం ఎందుకు చేశాడు? అమ్మా వినిపించట్లేదు గట్టిగా. నాకు విశ్వాసం లేదు సారాకి. యాక్చువల్గా యోహాను పుడతాడంటే జకర్యా ఏం చేశాడంటే నమ్మలేదు. జకర్యా వాళ్ళు వృద్ధులే. జకర్యా ఎలిజబెత్ ఇద్దరు కూడా వృద్ధులే. జాగ్రత్త వినండి. నమ్మలేదు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? నోరు పడిపోయింది. ఏం పడిపోయింది? జాగ్రత్త. నమ్మకపోతే దేవుని స్తోత్రం. విశ్వాసమే ముఖ్యం దేవుడికి. నువ్వు నమ్ముచున్నావా అని అడుగుతాడు ప్రభు. ఎవరికైనా స్వస్థత కావాలంటే నువ్వు నమ్ముచున్నావా అని అడిగేవాడు. అడిగిన తర్వాత స్వస్థతలు చేసేవాడు. అలాంటిది ఆయనకి నమ్మలేదు కాబట్టి, ఇదిగో నువ్వు నమ్మలేదు కాబట్టి ఆ బిడ్డ కన్నంత వరకు నీ నోరు రాదు అని చెప్పేశాడు దేవుడు. మరి ఇక్కడ సారా నమ్మకపోయినా సరే, సారా అబద్ధం ఆడినా సరే, ఎందుకు దేవుడు తన కార్యం చేశాడంటే అబ్రహాం ముఖం చూసి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ముఖం చూసండి
అబ్రహాము చేసిన వాగ్దానాన్ని బట్టి. చాలాసార్లు నీ జీవితంలో, నీ బ్రతుకులో నీ ప్రయాణం సాగిపోతుంది సాఫీగా. ఎందువల్ల తెలుసా? నీ భక్తి బట్టి కాదు, నీ ప్రార్థన బట్టి కాదు. నువ్వు సరిగ్గా లేకపోయినా సరే, దేవుడికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకున్నా సరే, దేవుడిని నువ్వు బాధ పెట్టినా సరే, దేవుని ఆత్మ దుఃఖపరిచినా సరే, నీ ప్రయాణం బాగా ఎందుకు సాగిపోతుందంటే నీ బట్టి కాదు, ఇంకొకరి ముఖం చూసి. హల్లెలూయా. అఫ్కోర్స్ నీ అమ్మ నాన్న ముఖం చూసి నీ బతుకు సాగొచ్చు, నీ సేవకుడిని చూసి నీ బతుకు సాగొచ్చు. మేము ఒకసారి అరకు వెళ్ళాం. అరకు వెళ్ళినప్పుడు ఒక డ్రైవర్ గారు అక్కడ ఉన్నారు, స్టీఫెన్ గారు. ఆ యొక్క ఆటో గంటకి సర్వేగముతో, బుల్లెట్ కన్నా వేగముతో, దాని బుల్లెట్ ట్రైన్ కన్నా వేగముతో 20 కిలోమీటర్లు వెళ్ళేది ఆ ఆటో మాకు అప్పచెప్పారు. వెళ్ళేదండి ఆటో. ఏం కృప అంటే మంచి వర్షంలో స్టార్ట్ చేసామండి. జీవితంలో గుర్తుండిపోవాలంటే అలాంటి ప్రయాణాలు చేయాలి. జీవితంలో గుర్తుండిపోవాలంటే దాన్ని తొక్కలేకపోయాడు. పైన కాల్లో రాడ్ ఉంది ఆయనకి. అప్పటికే దేవుడు చెప్పాడు, దర్శనాలు వస్తున్నాయి, యాక్సిడెంట్ అవ్వబోద్ది అని దేవుడు చెప్తున్నాడు. ఒక ఆవిడని డ్రైవర్ పక్కన కూర్చోబెట్టాం. ఇందాక నాకు ఫోన్ చేశారని చెప్పానే, ఒక ఉరితాడు కనిపిస్తుంది, ఎవరో ఒక స్త్రీ చనిపోవాలనే ఆలోచనలు ఉన్నాయని చెప్పానే, ఆవిడ కూర్చోబెట్టాం. ఆవిడ కూర్చోబెడితే ఆవిడ అరకు పిక్నిక్ని ఎంజాయ్ చేయలేదు, దారంతా ప్రార్థన చేస్తుంది. ఈ పిక్నిక్ దండం వేసయ్యా, క్షేమంగా మా ఇంటికి చేర్చి చాలనేసి ప్రార్థన చేస్తుంది ఆవిడ. ఆ ప్రయాణం అయిపోయిందండి. 2 సార్లు యాక్సిడెంట్ అవ్వాల్సింది. అవునా కదా స్టీఫెన్? చాలా భయంకరమైన యాక్సిడెంట్లు అవ్వాల్సింది. వర్షం ఎక్కడ గోతుందో తెలీదు, అరకు ఘాటి అంతా కూడా. అయితే తిరిగి అందరం వచ్చేసాం. మేము లోన కూర్చొని చెనక్కాయలు తినుకుంటున్నాం, కానీ ఆవిడ మాత్రం కంటిన్యూ ప్రార్థన చేస్తుంది. వినండి జాగ్రత్తగా. దేవుడు చెప్పాడట, అందరినీ క్షేమంగా తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ ఆటోలో నా సేవకుడు ఉన్నాడు అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరిలో ఒక ముఖం చూసి ఆ కుటుంబాన్ని కాపాడేస్తాడు. ఎవరిలో ఒకరిని చూసి. మనం ఏమనుకుంటామంటే, నీ కాబట్టి ఇంత భక్తిగా ఉన్నాను కాబట్టి, నీ దేవుడికి ఇష్టడును కాబట్టి, దేవుడికి ఇష్టరాలను కాబట్టి, నేను ఇలాగ చదువుకుంటున్నాను, ఇలా నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను, నేను ఇలాగ అన్నిట్లోని సక్సెస్ సాధిస్తున్నాను అనుకుంటాం. కాదు. అబ్రహాం ముఖం చూసి అబద్ధం ఆడినా సరే, అబద్ధం ఆడేవాడు అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. అబద్ధం ఆడేవాడు అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడు. అబద్ధం ఆడేవాడు అయినా సరే విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఉంటే అసాధ్యం. అయినా సరే, సారా నిన్ను పెట్టి కాదు, ఒక ముఖం ఉంది, అబ్రహాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి బట్టి కాదు నువ్వు బ్రతుకుచున్నది, నీ భక్తిని బట్టి కాదు, కొన్ని వేళ నువ్వు బ్రతుకుతున్నది. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? అసలు దేవుడికి ఇష్టంగా బతుకుతున్నావా? ప్రశ్నించుకో ఒకసారి. మరి ఎందుకు ఇంత క్షేమంగా ఎలా ఉండగలిగావు? హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు? 3 పూటలు ఎలా తినగలుగుతూ ఉన్నావు? ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నావు? నీ భక్తి బట్టి అనుకుంటున్నావా? కాదు. సేవకుడు, సంఘమో ఎవరో నీ గురించి దేవుడి మధ్యలో పెట్టి వేడుకుంటున్నారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. దేవుడు అవకాశం ఇస్తున్నాడని చెప్పి అలాగే సాగిపోవద్దు నీ ప్రయాణం. దేవుడు సమయం ఇస్తున్నాడు కాబట్టి అలాగే వెళ్ళిపోవద్దు. అక్కడ మాత్రం అక్కడ ధవళ సింహాసనం దగ్గర, జడ్జిమెంట్ దగ్గర మాత్రం వాళ్ళ ముఖం చూసి నేను తీసుకోడు. ఏమంటారు, రికమెండేషన్లు ఉండవు అక్కడ. రికమెండేషన్లు అక్కడ నిలబడిన తర్వాత, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇంకా మా ఆయన పిలుస్తాను, కొంచెం మా ఆవిడని పిలుస్తాను, కొంచెం చెప్పే. నో, అది అలాంటివి ఉండవు. అక్కడ నువ్వు ఒక్కదానే ఉంటావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆపరేషన్ థియేటర్లోకి ఒంట్లో బాగోపోతే, హార్ట్ స్ట్రోక్ వస్తే, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే, కిడ్నీ డయాలసిస్ అయితే, ఏదైనా సరే ఆపరేషన్ థియేటర్లోనికి ఒక్కన తీసుకెళ్తారా, కూడా ఎవరిని తీసుకెళ్తారా? చెప్పాలా? ఒక్కలే వెళ్తారు. నీ ఒంటి మీద బంగారం ఉన్నా సరే, అన్ని ముక్కులు ఏమన్నా మొత్తం తీసి వలిసేయాల. నీ డ్రెస్ కూడా మార్చుకుని అదేది గౌన్ వేసుకుని వెళ్ళాలా. డాక్టర్ గారు నువ్వే వెళ్తారు. అమ్మో ప్లీజ్ సార్, కొంచెం మా మమ్మీని పంపించండి, మా ఆయన పంపించండి, మా చెల్లిని పంపించండి. నో, ఒక్కడమే నాతో రావాలా.
అవునా? ఎగ్జామ్ హాల్లోనికి చదువుకున్న పిల్లలు మీ ఎగ్జామ్ హాల్లోనికి పబ్లిక్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తారు కదా, లోనికి ఎవరు వస్తారా? నువ్వు ఒక్కదన వెళ్ళి రాయాలి ఎగ్జామ్, నువ్వు ఒక్కడ వెళ్ళి రాయాలా? ఒక రోజున ఆయన సింహాసనం దగ్గర నువ్వు ఒక్కడివే నిలబడాలా. జాగ్రత్త, ఎవ్వరు నీతో ఉండరు. నో రికమెండేషన్, నో సపోర్టు. అక్కడ నువ్వు ధైర్యంగా ఉండగలగాలంటే ఇప్పుడే నువ్వు జీవితాన్ని సరి చేసుకోవాలి. ఇప్పుడే నువ్వు జీవితాన్ని ఆయనకి ఇష్టంగా నువ్వు బతికినట్లుగా నువ్వు సెట్ చేసుకుంటే అక్కడ ధైర్యంగా నిలబడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు ముందుకు వెళ్తాను. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. అందరు తీయండి. 2వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు నేను చదువుతాను, వినండి. మొదటి రాజుల గ్రంథం. జీసస్ తీసారు అందరు కూడా. మొదటి రాజుల పేజ్ నెంబర్ చెప్పమ్మా తీసిన వాళ్ళు. 290 అంట. అందరు తీయండి, చదువుతాం, వినండి. కామాతురు గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడని యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అస్తారోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడుతనము నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకు, మోలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకు యెరూషలేము ఎదురునున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయచు బలులు నర్పించుతుండినను పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నువ్వు అనుసరింపకపోవట నేను కొనుగొని ఉన్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిత్యంగా తీసివేసి నీ దాసులకు ఇచ్చేది. అయినను, నోట్ చేసుకున్నా, అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము, అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగూ చేయక నీ కుమారుని చేతుల నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తము ఒక గోత్రము నుంచిదని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సొలొమోను దావీదు యొక్క ఒకనొక కొడుకు, కొడుకులు అనే కొడుకులో ఒక కొడుకు. సొలొమోను మందిరాన్ని కట్టాడు. దావీదు కట్టడానికి ఛాన్స్ ఇవ్వలేదు, కానీ సొలొమోను కట్టడానికి అవకాశం ఇచ్చాడు. ఈయన ఏం చేశాడంటే 1000 మందిని భార్యలను పెట్టుకున్నాడు, ఉపపత్నులందరినీ పెట్టుకున్నాడు. వీళ్ళందరూ ఏం చేశారంటే తన హృదయాన్ని దేవుడి దగ్గర నుండి తిప్పేశారు. నాకు చూస్తున్నారు అందరూ కూడా. కొంతమంది సహవాసం చేస్తే మీ హృదయాల్ని దేవుని తట్టు నుండి వేరే దిక్కు తిప్పేస్తారు. అన్యులతో సహవాసం అందుకే చేయకూడదు. పలకరించడం వేరు. ఇప్పుడు ఎవరికి చనిపోయారు, ఎవరు అక్కడ వెళ్ళొచ్చాను. మొన్న అక్కడ చచ్చిపోతే సమాధి దగ్గరికి శ్మశానం కూడా వెళ్ళొచ్చాను. వెళ్ళడం వేరు, వాళ్ళు వేస్తారు అక్కడ, అందులో మనం పార్టిసిపేట్ చేయకూడదు. సహవాసం వేరు, మామూలుగా వెళ్ళడం వేరు. మనం ఎందుకు వాళ్ళతో పార్టిసిపేట్ చేయకూడదంటే నీ హృదయాన్ని తిప్పిపడేస్తారు వాళ్ళు. సొలొమోను అండి ప్రార్థన చేస్తే ఆకాశం ఉండే మహిమ వచ్చేసేది. అలాగా ఆ యొక్క దేవాలయం మీదకి అలా మహిమ దిగేది. అంత ప్రార్థనాపరుడు. ఆయనకు అవకాశం ఇచ్చాడు మందిరం కట్టాలని.
అలాంటిది ఆయన హృదయం తొలగిపోయిందంట. దేవుడు కోపగించుకున్నాడంట. ఇదిగో నువ్వు నా ఆజ్ఞలను గైకోవట్లేదు, నేను చూస్తున్నాను, నీ రాజ్యాన్ని తీసేస్తాను అంటూనే ఏమన్నాడు, ఆయనకు వాళ్ళు గుర్తొచ్చాడు. ఎవరు? వాళ్ళ డాడీ దావీదు గుర్తొచ్చాడు. ఇదిగో దావీదు నిమిత్తం, మీ నాన్న నిమిత్తం నేను అలాగ చేయక నీ యొక్క కొడుకు చేతిలో నుండి నేను తీసేస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను నీచ కార్యాలు చేసినా సరే, వ్యభిచార క్రియలు చేసినా సరే, దేవుడి కోపం పుట్టినా సరే, 2 మార్లు దేవుడే ప్రత్యక్షమై మాట్లాడినా సరే హృదయం తొలగిపోయిందే. కానీ సొలొమోను మాత్రం రాజ్యం కొనసాగింది. ఎందుకు? తన నీతి బెట్ట, తన ప్రార్థన బెట్ట, తన భక్తి బెట్ట కాదు, వాళ్ళ నాన్న ముఖాన్ని చూసి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాను, నీ భక్తిని బట్టి కాదు, నీ భక్తిని బట్టి కాదు కొన్నిసార్లు నువ్వు బతుకుచున్నది, ఆయన కృపను బట్టి. బాగుంది నా లైఫ్, రోజు బాగా గడిచిపోతుంది, నువ్వు దేవుడికి ఇష్టరాలని అలా గడిచిపోతుంది అనుకుంటున్నావా? నువ్వు దేవుడికి ఇష్టంగా బతుకుతున్నావని అలా గడిచిపోతుంది అనుకుంటున్నావా? కాదు, కానే కాదు. ఎవరో నీ గురించి ప్రార్థన చేస్తున్నారు, కొంచెం చూడు నాయన, కొంచెం అవకాశం నాయన, కొంచెం కనికరించిన ఆయన వేడుకున్నావు కాబట్టి వాళ్ళ ముఖాలు చూసి బతుకుతున్నావు. అయినా ఇంకా నువ్వు కానీ లోబడక ఆయన వైపు తిరక్క ఉన్నావంటే అకస్మాత్తుగా మరణమైపోతావు. అనేక సార్లు గద్దిస్తాడు, అది తాగొద్దు, అది తినొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ కూర్చోవద్దు, దుష్టులు ఆలోచించి చెప్పండి, నడవద్దు, పాపల మార్గం నిలవద్దు చెబుతాడు. అరే నువ్వే అంటావు కదా, చెప్పి చేసే చిరాకు వచ్చి వాళ్ళతో మాట్లాడడం అనేసి అంటావా? వాళ్ళతో చాలాసార్లు చెప్పానండి, చాలాసార్లు వాళ్ళతో చేశాను, ఇంకా నాకు చిరాకు వచ్చింది అంటావా? దేవుడికి చిరాకు వస్తే యూట్యూబ్లో ఉంటే చూడండి, దేవుడికి చిరాకు వస్తే ఏమవుద్దాం పెట్టాను ఒకసారి వాక్యం, తిరగండి దేవుని వైపు. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధం ఆడినా సరే సారా, విశ్వాసం లేకపోయినా సారా ఎందుకు కడుపున 12 బాబుడు పెట్టాడో తెలుసా? సారాకి నోటి నువ్వెందుకు పెట్టాడో తెలుసా? అబ్రహాం ముఖం చూసి. దేవుడికి ఇష్టం లేని విగ్రహారాధన చేసినా సరే, వ్యభిచారం చేసినా సరే, నీ రాజ్యం బాగా ఎందుకు ప్రబలిపోయిందో తెలుసా సొలొమోను? మీ నాన్న ముఖం చూసి, నిన్ను చూసి కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. యోబు గ్రంథానికి రండి, 2వ అధ్యాయం. యోబు 2వ అధ్యాయం. జోబ్ 2 from 7 verses. అందరు తీయండి. 422 పాత నిబంధన, 422, 2వ అధ్యాయం 7వ వాక్యం నుంచి చదువుతున్నాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్త వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. స్తోత్రం చెప్పండి. మంచి భార్య అండి, సుగంధి గల పేరు నేను అనుకుంటాను, యోబు భార్య పేరు. నీ పెట్టుకున్న పేరు సుగంధి. ఏం చెప్పింది? ఎందుకు అలా గోక్కుంటావు యోబు? ఇలా చచ్చిపోవాలా? మామూలు చచ్చిపోకూడదు, దేవుడిని దూషించి చచ్చిపో. సార్ ఆవిడకి ఏ అవార్డు ఇద్దాం సార్? మీకున్న అవార్డులు ఏదో ఒకటి పడేయండి ఆవిడకి. మీకు ఉన్న అవార్డులో ఒకటి పడేయండి ఆవిడకి. హల్లెలూయా చెప్పండి. యోబు గ్రంథం లాస్ట్కి వస్తే తీద్దాం ఒకసారి. లాస్ట్ అధ్యాయం తీయండి, 42వ అధ్యాయమా లాస్ట్, 451 తీయండి. యోబుకి ఎంతమంది పిల్లలు పుట్టారు చూడండి. 10 మంది పిల్లలు పుడతారు. చదవమ్మది, చదువు, రిఫరెన్స్ చెప్పు. 42వ అధ్యాయం 13వ వాక్యం నుండి చదవండి. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగారట. అవసరం లేదు. ఆ దేశంలోని యోబు కూతుల కన్నా సౌందర్యవంతులు ఎవ్వరూ లేరట. హల్లెలూయా, హల్లెలూయా. మిస్ బ్యూటీ అంటారు, మిస్ బ్యూటీ అనే
మిస్ యూనివర్స్ అంటారు, మిస్ యూనివర్స్ ఈ రోజుల్లో ఉంది. ఆ రోజుల్లోనే ఆ దేశంలోని యోబు కూతురు అంటే అందగత్తెళ్ళారట. ఎవరికి పుట్టారు వీళ్ళందరూ? దేవుని దూషించి చచ్చిపో అన్నదే ఆవిడికే పుట్టారండి, ఎవరికో కాదు, ఆవిడకే. ఆవిడ మాత్రం నా కూతుళ్ళు చూసా ఎంత గర్వం ఉంటుందండి. అందంగా ఉన్న కూతురు యొక్క తల్లికి గర్వం ఎక్కువ. నన్ను క్షమించండి, మీకు ఇది మీకు ఎవరు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ లోకంలో జరిగే చెప్తున్నాను నేను. బాగా వాళ్ళ పిల్లలు బాగా మంచి టాప్లో, నా పిల్లడు అక్కడ ఉన్నాడు, నా కొడుకు ఇక్కడ ఉన్నాడు అనేసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు, గర్వంగా ఫీల్ అవుతారు తల్లిదండ్రులు. మంచిదే, గర్వంగా ఫీల్ అవడం వేరు, గర్వపడి ఇతరులని పట్టించుకోకుండా ఇతరులని కేర్ చేయకుండా ఉండడం వేరు. అర్థమవుతుందా? గొప్పగా గర్వపడాలి, అది వేరు. అలాగనేసి వీళ్ళు వేస్ట్ నా దగ్గర అన్నట్టు ఇతరులను తృణీకరించడం, వాళ్ళని కేర్ చేయకపోవడం, వాళ్ళని ప్రకటించకపోవడం అలా చేయకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అయితే ఇంత అందగత్తులు నీకు ఎలా పుట్టారమ్మా? నేనా అలాంటి శోధనలో సహితం నేను యేసయ్యను విడిచిపెట్టలేదు అని చెప్పగలదు ఆవిడ? ఎలా పుట్టారు నీకు ఇంతమంది ఇంత చక్కగా? నేను ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను అని చెప్పగలదు ఆవిడ? ఎవరు? యోబు భార్య. ఏరో ఫ్రెండ్స్ చెప్పండి, స్టూడెంట్స్ చెప్పగలదా? సాక్షి చెప్పగలదా? నీకు ఎలా పుట్టారమ్మా ఎంతమంది చక్కమైన పిల్లలు, ఇంత అందగత్తులు ఎలా పుట్టారు నీకు? నేను ఎంతో వేకునే 4 గంటలకి 3 గంటలు వేసి దేవుని స్తుతించేవాడినండి, అంత ఆస్తిపోయినా సరే నేను దేవుని విడిచిపెట్టలేదండి అని చెప్పగలదా? కాదు. ఎవరిని బట్టి వచ్చారు అందరూ? చెప్పలా? యోబును బట్టి. హల్లెలూయా. చెప్పకూడదు, ఏం మహిమపరచండి. ఫ్యాంటాస్టిక్ యోబు. శ్రమల్లో సంఖ్యలు మామూలు శ్రమలు కాదు. అలాంటి శ్రమల్లో యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా. చిల్లబంగలతో గోక్కున్నాడు కానీ దేవుని ఎప్పుడు దూషించలేదండి యోబు. చర్మం చితికిపోయి దున్నబడుతూ ఉన్నా సరే దేవుని దూషించలేదండి. చిన్న రోగం కలిగిన కొంతమంది అంటారు కదా, దేవుడు ఎందుకు ఈ రోగాలు ఎట్టేశాడు, దేవుడు ఎట్టిన రోగాలు, దేవుడు ఎందుకు నన్ను ఇలా మొత్తేశాడు, దేవుడు ఎందుకు ఇలా చేసేసాడు. చేయండి, యోబు గ్రంథం చేయండి ఒకసారి, 39వ అధ్యాయం తీయండి ఒకసారి. ఒక మాట చూపించి ముందుకు వెళ్తాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వాక్యం, పేజీ నెంబర్ 445. జోబ్ 34 10వ వాక్యం. ప్రతి వారు కూడా మైండ్లో పెట్టుకోండి, కంఠస్థ చేయండి. విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. నాతో పాటు చెప్పండి, విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. హల్లెలూయా. అసంభవం. దేవుడు ఎవ్వరికి దుష్కార్యం చేయడు. సర్వశక్తుడు ఎవరిని కూడా కోరుండి శిక్షించడు. పరీక్షించడం వేరు, శిక్షించడం వేరు. దేవుడు ఎందుకో ఇలా చేసాడండి, దేవుడు ఎందుకో మా ఇంట్లో ఒకరు తీసుకెళ్ళిపోయాడండి, దేవుడు ఎందుకో దేవుడిని దూషించకండి, దేవుడి మీద సొనుక్కోకండి. నీకెందుకు చేతికి చీమ కరిసింది? పుట్టదలికెళ్ళో గెలుక కాబట్టి. తేనెపొట్టు తేనె తెగలు ఎందుకు కరిస్తే అదొక తేనెపొట్టు అక్కడ ఉంది, దాని మనాన్ని అది ఉంది. నీ తోడు నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, దాన్ని కరెక్ట్ గెలిగితే తెగలు కొట్టవేటి, తెగలు కుట్టేసిన తర్వాత దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు? నేను ఎవడు గెలకమంట? దాన్ని చేసింది నువ్వు, తప్పు చేసింది నువ్వు, దేవుడు అంటావు మళ్ళీ. సర్వశక్తుడు దుష్కార్యము చేయడు. హల్లెలూయా. కొన్ని లేనిపోయిన ఇబ్బందులకు ఎందుకు ఇరిగిపోతాం? ఆ బిజినెస్ స్టార్ట్ చేసింది నువ్వు, ఆ మధ్యలోని డీలింగ్ పెట్టుకుంది నువ్వు, దేవుని అడిగి చేసావేటి? దేవా నన్ను చేయమంటా వద్దని అడిగావేటి? వెళ్ళి చేసావు కాబట్టి అందులో ఇరికిపోయావు. ఇప్పుడు దేవుడిని
హల్లెలూయా చెప్పండి. దేవుడు ఎవరికి కూడా దుష్కార్యము చేయనే చేయడు. ఇగో నన్ను మ్యారేజ్ చేసుకోమంటే నేను చేసుకోను, 3 పిల్లల తండ్రి అన్నది. నేను సర్వశక్తిని దుష్కార్యం చేయను, ఇది నా కార్యము, నువ్వు వెళ్ళు ముందుకని చెప్తా ముందుకు వచ్చిన తను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యం ద్వారా తనతో మాట్లాడాడు. ఎవరు కూడా నీ జీవితంలో ఎవరు కూడా దేవుడు దుష్కార్యం చేయడం గుర్తుంచుకోండి. క్షేమకరమైన కార్యాలు చేయడానికి సిద్ధపడుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. రాబో కాలంలో క్షేమకారకాలే కానీ హానికరమైనవో కావు. ఇదే యెహోవా వాక్కు. 2025లో నువ్వు కానీ యేసేతో నడిచినట్లయితే, నువ్వు కానీ పరిశుద్ధంగా జీవించినట్లయితే, నువ్వు కానీ నీతిగా బతికినట్లయితే, నువ్వు కానీ ప్రార్థనాపరుడు ఈ ప్రార్థనాపరులు అయినట్లయితే, దేవుడు నిన్ను చూసి బలా నమ్మకం మంతు దాసురాలా అన్నట్టు నువ్వు బతికినట్లయితే నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు వెంబడి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క నీతి సముద్ర తరంగం వలె ఉంటుంది. సముద్ర తరంగం ఎలా లాగిస్తుందో అలాగే ఉంటుంది. నీ క్షేమం నది వలె ప్రవహిస్తూ ఉంటుంది. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోన కొంచెం దీవించబడతావు. యోసేపు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని దేవుడు దీవించాడు. యోసేపు బట్టి తన ఇంటి యజమాని దీవించాడు. నువ్వు అలా ఉండబోతున్నావు 2025లో. ఇఫ్ యూ లివ్ విత్ గాడ్, ఇఫ్ యూ వాక్ విత్ గాడ్, యేసుతో నువ్వు నడిచినట్లయితే, యేసుతో జీవించినట్లయితే, యేసులాగా నువ్వు మాట్లాడినట్లయితే, యేసులాగా నువ్వు కనికరం కలిగినట్లయితే, యేసులాగా నువ్వు చూసినట్లయితే, యేసు కలిగిన భారం ఉన్నట్లయితే నీ బ్రతుకు దినములన్నీ, నీ రాబో దినములన్నీ క్షేమకాలకాలే, హానికరమైనవి కావు. నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతున్నానని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. ముందుకు వెళ్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. స్పీడ్గా ఇంకొద్ది నిమిషాలు ముగించిపోతున్నాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వాక్యం నుండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వాక్యం నుండి. పేజ్ నెంబర్ అమ్మా 122 పాత నిబంధన, 122 పాత నిబంధన, 122 పేజీ నెంబర్, 122 పేజీ నెంబర్. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచికలన్నిటినీ చూసి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతమ చేసి ఈ జన్మ కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తులు దాని గూర్చి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తుల నుండి రప్పించితివి కదా. వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. యెహోవా అను నీవు నీ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడినవాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుతున్నదనియు, నీవు పగలు మేఘస్తంభంలోని రాత్రి అగ్నిస్తంభంలోని వారు ముందర నడుస్తున్నావనియు వారు విని ఉన్నారు. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనమును చంపినలా నీ కీర్తిని విని నీ జనము ప్రమాణపూర్వకంగా తాను ఈ జనం ఇచ్చిన దేశమందు వారిని చేర్చుకున్నట్టుగా శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో చంపించేదనని చెప్పుకుందురు. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించేవాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకును తెచ్చువాడనై ఉన్నాడని నువ్వు చెప్పిన మాట చెప్పున నా ప్రభువు యొక్క బలము గణపరచునుగాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు నువ్వు నీ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయం బట్టి ఈ ప్రజల దోషం దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా 14:20 యెహోవా నీ మాట చెప్పున నేను క్షమించి ఉన్నాను. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ప్రజలందరూ, ఇజ్రాయెల్ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు, సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు, విశ్వాసం ఉంచట్లేదు. హే మోషే ఓ పని చేయి, కొంచెం సైడ్కి రా, కొంచెం సైడ్ తప్పుకో, ఒక్క దెబ్బలోనే వాళ్ళందరిని నాశనం చేస్తాం. దేవుడికి ఎంతసేపు అండి, ఎంతసేపు? కంటికి కనిపించిన వైరస్ కరోనా ప్రపంచాన్ని అక్లాకుతం చేసింది. కంటికి కనిపించలేదు.
ఆయనకి ఏమాత్రం మందసం ఇలా ఓపెన్ చేస్తే లక్షల మంది చచ్చిపోయారు ఒక్క దెబ్బలోనే. ఒక్క తెగిలిని పంపిస్తే లక్షల మంది కూలిపోయేవారు. ఇంకా ఎందుకు మీరు అలాగా వాళ్ళని బ్రతికించాడు? ఎవరిని చూసి? మోషే ముఖం చూసి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన సబ్జెక్ట్, మన టాపిక్ అంతా ఒకటే. నీ భక్తిని పెట్టి కాదు నువ్వు బ్రతుకుచున్నది. ఇజ్రాయెల్ ప్రజలు బాగా తింటున్నారు, బాగా ఆడుతున్నారు, బాగా నాట్యం ఆడుతున్నారు, సంతోషంగా ఉన్నారు. అంత పాపం చేసినా సరే ఎందుకు తెలుసా? మోషే విజ్ఞాపన పెట్టి, మోషే ముఖం చూసి, ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి. జాగ్రత్త గుర్తుంచుకోండి. దేవుడు ఏదైనా మాట ఇచ్చాడంటే మాట తప్పడు. మాట తప్పడానికైనా నరుడు కాదు. నువ్వు మాట ఇచ్చి తప్పిపోతావేమో. ప్రభా ఈ రోజు నుండి బాగుంటాను ప్రభా, ఈ రోజు నుండి ఇలా చేస్తాను ప్రభా, నీ సువార్తకి నేను ఏదైనా చేసేస్తాను ప్రభా, ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను ప్రభా, ఇలాగ ఎన్నోసార్లు మాట ఎత్తావు, తప్పిపోతావు. దేవుడు మాట తప్పడు. నిన్ను ఆస్వాదిస్తానంటే ఆస్వాదించి తీరుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నిన్ను చూసినప్పుడు ఎవరు చూస్తున్నారు? మీ ఊర్లో అండి, మీ వీధిలో, మీ గ్రామంలో నువ్వు రిప్రజెంటేటివ్ ఎవరికి? చెప్పండి. మీరు రిప్రజెంటేటివ్ ఎవరికి? మీరు యేసయ్యకి. మేము చూసిన వాళ్ళు క్రైస్తవులరా, వాళ్ళు దేవుడు నమ్ముకున్నారా అంటారా? ఎవరిని అంటున్నారు? ఎవరిని జ్ఞాపం చేసుకున్నారు? యేసయ్యని. ఆయనకి పేరు చెడ్డగా ఉండకూడదని, ఆయనకి పేరుకి అవమానం రాకూడదని నిన్ను కొంచెం అలా పోనెత్తాడు అంతే. ఏంటి ఆయన మెచ్చుకునే భక్తి చేస్తామా మనం? చెప్పండి. నేను చేస్తున్నాను సార్ అని ధైర్యంగా ఉన్నవాళ్ళు లేచి నిలబడండి. యేసయ్య మెచ్చుకునే భక్తి నేను చేస్తున్నాను, యేసు నన్ను చూసి మురిసిపోతున్నాడు రోజు అని చెప్పగలరు ఏమన్నారా? నేను ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకం కదిలిపోతుంది. నేను ఆరాధన చేస్తుంటే అప్పుడు ఆ రోజు భూకంపం వచ్చింది. నేను సువార్త చేస్తూ ఉంటే ఆత్మలు రక్షించబడుతున్నాయి, అనేక జీవితం కట్టబడుతున్నాయి. చెప్పగలవా? ఉందా నీకు అది భక్తి? ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడికి చిరాకు వస్తుందండి. ఈ లోబడిన ప్రజలు, ఎన్నిసార్లు దేవుడు చెప్తున్నాడు నీకు ఆ పాపం చేయొద్దని, ఆ నీచ పనులను చేయొద్దని ఎన్నిసార్లు చెప్తున్నాడు? లోబడుతున్నావేంటి? లోబడుతున్నావా? ఒక్క దెబ్బలో చంపేస్తున్నాడు. నీ నామం జ్ఞాపం చేసుకో, నువ్వు చేసిన వాగ్దానం జ్ఞాపం. నిన్ను చేత కానోడు అనుకుంటారు వాళ్ళందరూ. ఒకసారి జ్ఞాపం చేసుకో. అలాగా సరే మోషే, నీ ముఖాన్ని చూసి అక్కడ రాయబడిన మాట 14:20, యెహోవా నీ మాట చెప్పున నేను క్షమించి ఉన్నాను. వాళ్ళని బట్టి కాదు, ఇజ్రాయెల్ ప్రజలు బట్టి కాదు క్షమించింది, నీ మాట బట్టి. అబ్రహామును బట్టి సారాన్ని కడుపు నుండి మంచి గర్భఫలాన్ని దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబును బట్టి, యోబు భార్య కడుపు నుండి 10 మంది పిల్లల్ని దేశంలో అందగతను తీసుకొచ్చాడు. యోబు భార్యను బట్టి కాదు. అర్థమవుతుందా? సొలొమోను బట్టి కాదు, తన యొక్క రాజ్యాన్ని స్థిరపరిచింది దావీదును బట్టి. చివరికి ఒక మాట, హెజ్కేల్ గ్రంథం 36. హెజ్కేల్ ఈ మాట చూసుకొని మనం చివరి ప్రార్థన చేసుకుందాం. హెజ్కేల్ 36, 718, 20 వాక్యం నుండి 20 తీశారు అందరూ? పేరు నెంబర్ చెప్పినా ఇంకా తీయలేదంటే దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదువుతానండి. 36, 22 చదువుతున్నాను. 20, 21, 22. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇజ్రాయేలు కారణమైరి. కాగా ఇజ్రాయేలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగగా నేను చూచి నా నామమును విషయమై చింతపడి తిని. కాబట్టి ఇజ్రాయేలుకు ఈ మాట ప్రకటన చేయు,
ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలరా, మీ నిమిత్తము కాదు కానీ అన్యజనులలో మీ చేత దోషునందున నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబో దాన్ని చేయుదును. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి అందరూ. కాబట్టి అందరూ చెప్పాలి. కాబట్టి 22 వాక్యం చదువుతున్నాను. ఇజ్రాయేలులకు ఈ మాట ప్రకటన చేయము, ప్రభువునకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలరా, మీ నిమిత్తము కాదు కానీ అన్యజనులలో మీ చేత దోషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోయిన దాన్ని చేయుదును. కొంచెం మార్చి చదువుతాను, వినండి. చెప్పండి. కాబట్టి ఇజ్రాయేలుకు ఈ మాట ప్రకటన చేయము, ప్రభువును యెహోవా సెలవిచ్చినదేమనగా, చర్చ్ ఆఫ్ ఆల్మైటీ విశ్వాసులారా, మీ నిమిత్తము కాదు కానీ అన్యజనుల్లో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తం నేను చేయబోనది చేయుదును. మీ నిమిత్తం కాదు, నా నిమిత్తము కాదు. ఎందుకు మన ఆటలు సాగిపోతున్నాయి? ఆయన నామ దూషణ వస్తుంది. నువ్వే వీధిలో ఉన్నావో, ఏ గ్రామంలో ఉన్నావో, ఏ ఇంట్లో ఉన్నావో, నిన్ను చూసిన వాళ్ళు దేవుని పిల్లలు అంటున్నారా? ఏ కాలేజీలో, ఏ క్యాంపస్లో ఉన్నాయి చదువుకున్నావో దేవుని పిల్లలు అంటున్నారా? మొన్న దగ్గర వెళ్ళాను, అక్కడ అంటున్నాడు, సార్ వీళ్ళు చర్చికి వస్తున్నారు కదా, చర్చిలో బాగానే ఉంటున్నారు కదా, ఇక్కడికి వచ్చాక బాగుండట్లేదు సార్, గేమ్లు ఆడుతున్నారు సార్, అలా ఫోన్లో మాట్లాడుతున్నారు సార్, కొంచెం చెప్పండి సార్ అన్నాడు ఒక అన్యుడు నాతోనే. కొంచెం చెప్పండి సార్ అన్నాడు. ఇప్పుడు నువ్వు చేసిన క్రియలు పెట్టి ఎవరికి అవమానం వస్తుంది? దేవుడికి. దేవుడు అన్నాడు, చింతపడిపోయాను నేను. అరే, మీ పిల్లలు ఎవరైనా తప్పుడు చేస్తే నీకు ఎంత బాధ అనిపిస్తుంది? పలానా పిల్లడు దొంగతనం చేశారట అనేసి అందరూ చెప్పుకుంటుంటే నీకు ఎంత బాధ అనిపిస్తుంది? చైన్ తెంపేసి పట్టుకుపోయాడట పలానా కూతురట అంటే నీకు ఎంత బాధ అనిపిస్తుంది? బతకాలనిపిస్తుందా? ముద్దు నోట్లోకి వెళ్తుందా? నిద్ర సరిగి పడుతుందా? నీ పిల్లలు నిన్ను అవమానంగా చేస్తూ ఉంటే, నీ పేరు తీసేస్తూ ఉంటే బాగుంటుందా నీకేమైనా? చెప్పండి. దేవుడు అంతకన్నా ఎక్కువగా నలిగిపోతున్నాడు, అంతకన్నా ఎక్కువగా ఏడుస్తూ ఉన్నాడు ఆయన. కానీ ఓడ్చుకొని వీళ్ళు అన్ని జనుల మధ్య ఉన్నారు. మనందరం ఎక్కడ ఉన్నాం? అందరం కూడా అన్ని జనుల మధ్య ఉన్నాం. కాబట్టి నా నామానికి దోషణ కలగకుండా, నా నామం పరిశుద్ధమైన నామం. దేవుడు దేన్నైనా సహిస్తాడు కానీ ఆయనకి పేరు మాత్రం కానీ దోషణ అయితే నీ వల్ల, ఆయన పేరు మాత్రం నీ వల్ల చెడిపోతే మాత్రం సహించడు. ఆయన నామం పరిశుద్ధమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేన్నైనా తట్టుకుంటాడు, క్షమించగలుగుతాడు. నిన్ను పెట్టి కాదు, నువ్వు బతుకుతుంది నీ భక్తి పెట్టి కాదు, ఆయన కృపను పెట్టి కొట్టుకెళ్ళిపోతున్నావు. అలాగ కృపలో కొట్టుకెళ్ళిపోతున్నావు అని చెప్పి అదే పాపంలో సాగొద్దు. ఒక రోజు ముగిసిపోద్ది జీవితం. అనేక సార్లు గద్దించినా సరే లోపడకపోతే అకస్మాత్తుగా డెత్. జాగ్రత్త. ఏంటి నేను సరిగ్గా ప్రార్థన చేయకపోయినా, నేను పోకిరి వేస్తున్నా సరే బాగుంది అని వెళ్ళిపోతున్నావేమో. నీ బెట్టి కాదబ్బా. నీ గురించి ఏడ్చేవాళ్ళు ఒక ఇంట్లో ఉన్నారు, నీ గురించి ఏడ్చేవాళ్ళు సంఘంలో ఉన్నారు, నీ గురించి దేవుడి దగ్గర విజ్ఞాపన చేసి ఉన్నారు. కాబట్టి అలా సాగుతుంది నీ బండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు, చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. అబద్ధం తట్టుకోలేని దేవుడు, విశ్వాసం లేకపోతే తట్టుకోలేని దేవుడు కడుపులో మంచి బేబీని పెట్టాడు అబ్రహాముని చూసి. దేవుడినే దూషించి చచ్చిపోయిన సలహా ఇచ్చిన ఆవిడికి ప్రాణం నిలబెట్టి ఆయుష్ నుంచి
అంతకాలం తిండి పెట్టి 10 మంది కడుపున పెట్టాడు యోబు భార్యకి. యోబుని చూసి నువ్వు మురిసిపోవడానికి ఏం లేదు, అప్పుడు నా వల్ల కలిగింది, అంత చూస్తే నీది ఏం లేదు, గర్వపడకు, విర్రవీగిపోకు. నా భక్తి బట్టి కొంతమంది అంటారు, నాతో అన్నవారు, నేను చాలా ఇష్టం కాబట్టి అంతమంది కరోనాలో చచ్చిపోయినా సరే నేను బతికా. ఓరు బాబు, నీ ముఖం అది కాదురా నాయన. ఇది ఇంకా మారుమనసు లేదు కాబట్టి, మారుమనసు లేకపోతే చస్తావు కాబట్టి, చచ్చి నరకం పోతావు కాబట్టి నీకు ఆయుష్నిచ్చి మారుమనసు పొందడం టైం ఇచ్చాడు. అది సంగతి. హల్లెలూయా. అదవుతుందా? నాతో అన్నారు ఆ రోజు కోవిడ్ టైంలో, ఎంతమంది చచ్చిపోయారు, 4 రెసిస్టెన్స్ పవర్ ఎంత ఉందనుకున్నావు? నీ ముఖం రా, నీ తిండకూడదు. ఇంకా మాట చెప్పాలంటే, నీ శక్తా, నీ బలమా, నువ్వు తినే తిండి బలమా? అది కొంతమంది గొప్ప గర్వపడిపోతూ ఉంటారు. నేనేమనుకున్నారు అసలు సంగతి తెలియదు. కొంతమంది అంటారు, దేవుడు నన్ను రక్షించుకున్నాడండి, నన్ను రక్షించుకున్నాడు. నేనేంటనుకున్నారు అంటారు, అరే పాపుల్లో ప్రధాన పాపి కాబట్టి నేను రక్షించుకున్నాడు దేవుడు. పౌలు అంటాడు, పాపుల్లోనే ప్రధాన పాపడు, హై ర్యాంక్ అన్నమాట. ఒక్కొక్కరి యొక్క జీవిత చట్టం అద్దం ముందు నిలబడి చూసుకొని తెలుస్తుంది మన సంగతి. ఒక్కసారి కళ్ళు మూసుకొని బ్యాక్కి వెళ్తే ఏ చీకటికి రాత్రుల్లో గడిపేవారమో, ఎక్కడెక్కడ తిరిగేవారమో, ఎలాంటి వేషాలు వేసారో తెలుస్తుంది. ఆయన కృపను పెట్టి మనల్ని రక్షించుకున్నాడు. స్తోత్రం చెప్పాను. నీ భక్తి పెట్టి విర్రవీక్కు. నా భక్తి, నా ప్రార్థన, నా స్తుతి ఆరాధన, నీ సింగింగ్, నేను ఇలాగ చేస్తున్నాను కాబట్టి. ఏం చేస్తున్నా భక్తి? తీరస్థాయికి చేరుతూ ఉందా? ఆయన ఆశించే భక్తి నువ్వు చేస్తున్నావా? ఆయన ఆశించే భక్తి, పరిశుద్ధాత్మ పొందుకున్నావా? ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకంలో నువ్వు సాగుతున్నావా? ఆత్మానుసారంగా నడుస్తూ ఉన్నావా? నువ్వు వేసే ప్రతి అడుగు కూడా దేవుడు మెచ్చుకునే విధంగా ఉందా నీకు? లేదు. ఆయన కృప పెట్టి, ఆయన నామానికి దోషం కలగకుండా ఉండడం పెట్టి అలా సాగిస్తున్నాడు. అలాగని అందులో సాగిపోకు, ప్రభు తట్టు తిరుగు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం.